ఏదైనా ఒక మిస్టరీని ఛేదించాలంటే కొన్ని ఆధారాలు అవసరం. ఆధారాలు సరిగ్గా లేకుండా అంతంత మాత్రమే ఉంటే ఆ రహస్యాన్ని కనుక్కోవడం కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ ఎప్పటికైనా రహస్యం బయటపడుతుంది. కొన్ని సంఘటనలకు ఆధారాలు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నా కూడా దాని వెనుక ఉన్న రహస్యాలు కనుక్కోలేని మిస్టరీలు ఈ భూమి మీద చాలానే ఉన్నాయి. అయితే అలాంటి మిస్టరీ మన భారతదేశంలో కూడా ఒకటి ఉంది. అదే రూప్కండ్ లేక్ మిస్టరీ. ఇవాళ మనం ఆ మిస్టరీ గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఈ టాపిక్ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆలస్యం చేయకుండా లైక్ కొట్టండి. కుదిరితే అది కూడా మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ బోర్ కొట్టదు. సరే, మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. రూప్కండ్ సరస్సు ఉత్తరాఖండ్లోని ఈ చిన్న సరస్సు సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరస్సుకు ఇంకో పేరు కూడా ఉంది, అదే స్కెలిటన్ లేక్. ఇలా ఎందుకు పిలుస్తున్నారు అంటే ఇక్కడ మంచు కరిగినప్పుడు వందల కొద్ది అస్థిపంజరాలు కనిపిస్తాయి. ఈ స్కెలిటన్ లేక్ లో ఏం జరిగింది, ఈ మనుషులు ఎవరు, వారు ఎలా చనిపోయారు? 80 ఏళ్లుగా ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. 1942లో ఒక బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్ హెచ్కే మాత్వాల్ రూప్కండ్ లేక్ వద్దకు వెళ్ళాడు. మంచు కరుగుతుండగా అతను ఒక షాకింగ్ దృశ్యాన్ని చూశాడు. సరస్సు నీటిలో ఒడ్డున వందల కొద్ది అస్థిపంజరాలు, కొన్ని ఎముకలు, మొత్తం అస్థిపంజరాలు సరస్సు చుట్టూ చెల్లాచెదురుగా ఉన్నాయి. మొదట ఈ అస్థిపంజరాలు రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన జాపనీస్ సైనికులవని అనుకున్నారు. 1942లో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ అనుమానం సహజంగానే వచ్చింది. కానీ తర్వాత పరిశోధనలు ఈ ఊహను తప్పని నిరూపించాయి. 2004లో కార్బన్ డేటింగ్ ద్వారా ఈ అస్థిపంజరాలు 850 సమయానికి చెందినవని తేలింది. అంటే దాదాపు 1200 ఏళ్ల క్రితంవి అన్నమాట. ఇది ఒక పెద్ద షాక్. ఈ అస్థిపంజరాలు జాపనీస్ సైనికులవి కావు, అవి చాలా పురాతనమైనవి. మరి ఇవి ఎవరివి? స్థానిక గ్రామస్తులు ఒక లెజెండ్ చెప్తారు. కౌన్ రాజు మరియు ఆయన మహారాణి వారి బృందం నందాదేవి దేవాలయానికి యాత్రకు వెళ్తుండగా ఓ భయంకరమైన హిమపాతంలో చిక్కుకున్నారని, ఈ హిమపాతంలో వారందరూ చనిపోయారని చెబుతారు. ఈ కథ నిజమా? పరిశోధకులు ఈ అస్థిపంజరాలను పరిశీలించారు. చాలా పుర్రెలపై గుండ్రటి గాయాలున్నాయి. అవి గోల్ఫ్ బాల్ సైజ్ హిమగడ్డలు తగిలినట్టు కనిపిస్తున్నాయి. ఈ హిమపాతం థియరీ స్థానిక లెజెండ్ చెప్పిన దాంతో పోలిస్తే కరెక్ట్ గా అనిపిస్తుంది. కానీ ఇంకా కొన్ని సందేహాలు మిగిలే ఉన్నాయి. 2019లో జన్యు పరిశోధనలు మరో ట్విస్ట్ ఇచ్చాయి. ఈ అస్థిపంజరాలు ఒకే సమూహానికి చెందినవి కావు. 3 వేర్వేరు జన్యు సమూహాలు ఉన్నాయి. ఒక సమూహం భారతీయులది, మరొక సమూహం తూర్పు ఆసియా వారిది, మూడో సమూహం మధ్యధరా సముద్ర ప్రాంతానికి చెందిన వారిది. ఇంత దూరంలో వీరు ఎలా కలిశారు, ఇలా ఎలా చనిపోయారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. జన్యు పరీక్షలు మరో షాక్ ఇచ్చాయి. ఈ అస్థిపంజరాలు ఒకే సమయంలో చనిపోలేదు. కొన్ని 850 అయితే మరికొన్ని 1800 సమయానికి చెందినవి. అంటే ఈ సరస్సు వద్ద వేర్వేరు సమయాల్లో వేర్వేరు సమూహాలు చనిపోయాయి. స్థానికులు చెప్పే మరో కథ, నందాదేవి దేవత ఈ యాత్రికులను శపించిందని, వారు దేవతను అవమానించారని, అందుకే ఈ హిమపాతం వచ్చి వారిని చంపిందని నమ్ముతారు. ఈ సరస్సును నందాదేవి శాపంతో ముడిపెడతారు. కొందరంటారు ఈ సమూహాలు యుద్ధంలో చనిపోయి ఉండొచ్చు. మరికొందరు వీరు వ్యాపారులు లేదా యాత్రికులు ఒక విపత్తులో చిక్కుకున్నారని, కానీ ఎటువంటి ఆయుధాలు, యుద్ధ ఆభరణాలు దొరకలేదు. ఈ సిద్ధాంతాలు కూడా అంతగా ఒప్పించలేదు. సరస్సు వద్ద కొన్ని వస్తువులు దొరికాయి. చెక్క బొమ్మలు, ఇనుప బాణాలు, చర్మం, చెప్పులు, ఉంగరాలు. ఇవి యాత్రికులవి కావచ్చని అనుకున్నారు. కానీ ఈ వస్తువులు ఎవరివి, ఎందుకు ఇక్కడ ఉన్నాయి అనేది ఇంకా రహస్యమే. శాస్త్రవేత్తలు ఒక విషయంపై ఆశ్చర్యపోయారు. ఈ అస్థిపంజరాల్లో కొన్ని స్త్రీలు, పిల్లలవి కూడా ఉన్నాయి. ఇంత ఎత్తైన ప్రమాదకరమైన ప్రాంతంలో స్త్రీలు, పిల్లలు ఎందుకు ఉన్నారు? అసలు ఎలా వచ్చారు? ఇది ఒక కుటుంబ యాత్ర లేక వేరే ఏదైనా కారణమా? హిమాలయాలు ఎప్పుడూ రహస్యాలకు నిలయం. రూప్కండ్ లేక్ లాంటి చోట్లు మనకు చరిత్రలోని తెలియని అధ్యాయాలను చూపిస్తాయి. కానీ ఈ సరస్సు రహస్యం శాస్త్రవేత్తలను, చరిత్రకారులను కూడా ఇంకా గందరగోళంలోకి ముంచేశాయి. ఇప్పటికీ రూప్కండ్ లేక్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. జన్యు విశ్లేషణ, ఆర్కియాలజీ, ఫారెన్సిక్ సైన్స్ అన్నీ ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ పూర్తి సమాధానం ఇంకా దొరకలేదు. రూప్కండ్ లేక్, ఈ స్కెలిటన్ లేక్ ఒక అంతులేని రహస్యం. ఈ అస్థిపంజరాలు ఎవరివి, వారు ఎలా చనిపోయారు, నందాదేవి శాపమా లేక సహజ విపత్తా? ఈ ప్రశ్నలు హిమాలయాల మంచుల్లో దాగి ఉన్నాయి. బహుశా ఎప్పటికీ సమాధానం దొరక్కపోవచ్చు. ఈ రహస్యం మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మీకు ఇలాంటి మిస్టరీలు అంటే ఇష్టమని అర్థమవుతుంది. సో వీడియోని చూసిన 2 లేక 3 అయినా సరే ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ మీకోసం తీసుకొస్తాను. మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు.